మిథున రాశి వారు ఈ వారం ప్రయత్నాలు, ప్రయోజనాలు పొందేటటువంటి క్రమంలో చాలా ఓపికగా, సహనంగా వ్యవహరిస్తూ ఉండాలి. ప్రతి ఒక్కరిని కూడా గౌరవిస్తూ ఉండాలి. అలాగే ప్రతి విషయాన్ని కూడా మీరు సమస్యగా పరిగణించకుండా చాలా చాలా తేలికగా ఆ పనులన్నీ కూడా మీరు చేసుకుంటూ వెళ్తూ ఉండాలి. ప్రతికూలతలు వచ్చినప్పటికీ కూడా భయపడకూడదు. ధైర్యంగా వాటిని అధిగమించేటటువంటి ప్రయత్నం చేస్తుండాలి. అలాగే మీరు సంపాదించేటటువంటి ధనానికి ఖర్చు చేసేటటువంటి విషయాలకు పొంతన కనిపించటం లేదు. కాబట్టి దుబారా ఖర్చులను వెంటనే మీరు నిలుపుదల చేసుకోవటం అనేది చాలా చాలా మంచిది. కుటుంబ అవసరాల కోసం కొంత పెద్ద పెద్ద ఖర్చులు చేయవలసిన అవసరాలు కూడా మీకు ఎదురవుతూ ఉంటాయి. జాగ్రత్తగా వాటిని అధిగమించేటటువంటి ప్రయత్నం చేస్తుండాలి. పనుల యొక్క ఒత్తిడి పెరుగుతుంది. ఒక్కొక్కసారి చికాకుగా కనిపిస్తూ ఉంటారు. కోపము, ఆవేశాలు ఉంటూ ఉంటాయి. కాబట్టి అటువంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు చాలా 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 మీరు జాగ్రత్తగా వ్యవహరిస్తుండాలి. ఏమాత్రం కూడా మీ యొక్క మాటలు తప్పుగా దొరలకుండా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండాలి. స్నేహితులను కలుసుకుంటారు, బంధువులను కలుసుకుంటారు. అలాగే ఒక్కొక్కసారి చాలా విలువైనటువంటి సమయాలు చేపట్టే సందర్భంలో కూడా నింపాదిగా ఏమీ పట్టనట్టుగా నిదానంగా కార్యక్రమాలు చేసుకుంటూ వెళుతూ ఉంటారు. కాబట్టి అటువంటి సందర్భంలో ఏ సమయానికి ఎలా వ్యవహరించాలో, ఎలా పనులు చేపట్టాలో అనేటటువంటి రూపకల్పన కూడా ఈ వారం మీరు ఖచ్చితంగా చేస్తూ ఉండాలి. దంపతుల మధ్య కుటుంబ విషయాలు చర్చకు వస్తుంటాయి. ఏమాత్రం కూడా సమస్య వచ్చినప్పుడు జాగ్రత్తగా వాటిని ఆలస్యం చేయకుండా పరిష్కరించుకుంటూ ఉండాలి. స్నేహితుల యొక్క సహకారము, స్నేహితుల యొక్క తోడ్పాటు ఈ వారం చాలా విషయాల్లో మీకు ఉపశమనాన్ని కలగచేస్తుంది. ఆందోళనలు తగ్గిపోతాయి. మీకుండేటటువంటి ఆలోచనలను కార్యరూపంలో పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలాగే స్థిరాస్తుల విషయంలో లేదా ఇతరమైనటువంటి చరాస్తుల విషయంలో క్రయ విక్రయాలలో తొందరపడకుండా జాగ్రత్తగా మీ యొక్క అభివృద్ధిని గుర్తు చేసుకుంటూ మీ యొక్క అభివృద్ధి లక్ష్యంగా వ్యవహరిస్తూ మీరు ఆ క్రయ విక్రయాలలో పాల్గొనే ప్రయత్నం చేస్తుండండి. మీ పిల్లలు మంచి ఉన్నత స్థానానికి చేరుకునే అవకాశాలు ఉన్నాయి. చక్కని విద్యా విషయాలు కూడా అభివృద్ధిని కలుగచేస్తుంటుంది. ఒక్కొక్కసారి కీలకమైనటువంటి విషయాల్లో మొండిగా వ్యవహరిస్తూ ఉంటారు. అలాంటి మొండితనము ఒక్కొక్కసారి ఇబ్బందులను కలుగచేస్తుంది. తొందరపాటుతనాల వలన వేరు వేరు రూపాలలో ఇబ్బందులు కూడా ఏర్పడుతూ ఉంటాయి. నిర్వహిస్తున్నటువంటి వ్యాపారాలు ఈ వారం సాధారణంగా ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఉద్యోగస్తులు తమ యొక్క విధుల పట్ల ఏమాత్రం కూడా నిర్లక్ష్యంగా ఉండకూడదు, అజాగ్రత్తగా ఉండకూడదు. పెద్దవారు అప్పచెప్పినటువంటి పనులను వాయిదా వేయకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్తగా పూర్తి చేస్తూ తిరిగి వారికి అప్పచెప్పేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి. అధికారిక సంబంధమైనటువంటి మార్పులు కనిపిస్తున్నాయి కాబట్టి మీ ఉద్యోగ విషయాల్లో చాలా చాలా జాగ్రత్తగా ఉండటం మంచిది. ఈ వారం మిథున రాశి వారు శుభ ఫలితాలను పొందేందుకై పార్వతీ అమ్మవారిని పూజించటం మంచిది. పార్వతీ అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించటము, అలాగే అష్టాదశ శక్తిపీఠ స్తోత్రమును పారాయణం చేయటం వలన విశేష శుభ ఫలితాలను పొందవచ్చు.